అమ్మా, నాకు జాబ్ వచ్చింది. ఇంకా మన కష్టాలన్నీ తీరిపోయినట్టే. నేనున్నాను కదా నేను చూసుకోవడానికి. నువ్వేం కంగారు పడకు. ఈరోజు నుంచి మన బతుకుల్లో కష్టాలే ఉండవమ్మా. హలో హలో, ఎవరు? నేనెవరో నీకు చెప్పేలోపు నీకిచ్చిన ఇంజెక్షన్ రియాక్షన్ పెరుగుద్ది. చుట్టూ చూసుకుంటున్నావా భుజంకి ఏం గుచ్చుకుందా అని? ఇంకా చూడకు. నీ బాడీలోకి కొంచెం పాయిజన్ని ఇంజెక్ట్ చేశాను. నమ్మట్లేదు కదా? అసలు ఎవడరా నువ్వు? జోకినా చేస్తున్నావా నాతో? నువ్వు నమ్మవు. పాయిజన్ వల్ల ఫస్ట్ హెడ్ అంతా బరువెక్కుతుంది. ఎక్కుతుందా? అసలు ఎవరన్నా మీరు? ఎవర్రా నువ్వు అనే మాట నుంచి ఎవరన్నా నువ్వు అనే మాటకు వచ్చేసావంటే పర్లేదు, పాయిజన్ బాగానే పనిచేస్తుంది. నీలో స్ప్రెడ్ అవుతున్న పాయిజన్కి క్యూరు హాస్పిటల్లో కూడా లేదురా. అసలు ఎవరన్నా మీరు? మీకేం కావాలి? అసలు నీ చుట్టూ మనుషులే లేని ప్లేస్కి వచ్చేసావు. ఇప్పుడు నీ బాధ చెప్పుకోవడానికి, నీకు సహాయం చేయడానికి నీ చుట్టూ ఒక్కరు కూడా లేరు. టైం బ్యాక్. పోనీ నీకున్న అత్యంత తెలివితేటలు యూజ్ చేసి నువ్వు పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళొచ్చు, నేను కాదన్ను. బట్ నువ్వు అక్కడికి వెళితే నువ్వే ప్రాణంగా బతుకుతున్న మీ అమ్మకు కూడా ఈ ఇంజెక్షన్ గుచ్చాల్సి వస్తుంది. అసలు ఎవరన్నా మీరు? మీకేం కావాలి? ఆపో. లోపల విన్న ఆడియోలాగా నువ్వు ఎవరన్నా, నేనేం చేశా అన్నా, దయచేసి నన్ను ఎలాగైనా సేవ్ చేయన్నా అని అడుక్కోకరా. బ్లడీ బుల్షిట్. ఇట్స్ డేంజరస్ అండ్ నాన్ క్యూరబుల్. అంతే. నువ్వు అలా ఉన్న చోటు నుంచి కదలకపోతే బాడీలో బ్లడ్ అంతా సమ్మర్లో ఎండిపోయే వాటర్లా ఎండిపోతుంది. కమాన్, లేచి పరిగెత్తు. రన్ 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 రన్. ఇంకా అలా చూస్తావేంట్రా? బోన్స్ అన్ని పిండి అయిపోతున్నట్లు అనిపిస్తుందా? కడుపులో పేగులు రాలిపోతున్నట్లు అనిపిస్తుందా? అనిపిస్తుంది. కానీ ఒక్క విషయం రా, బాడీ మాత్రం రన్నింగ్లోనే ఉండాలి. కానీ నడవడానికి నడుము సపోర్ట్ చేయదు. ఇంకో 1 hour వరకు అలా పరిగెత్తడమే నీకు మెడిసిన్. ఏ మాత్రం బాడీ అలిసిపోయి కింద పడిందంటే 1/2 సెకండ్లో గుండె అయిపోతుంది. అసలు నేను ఏం చేశానన్నా? ఎవరు అసలు మీరు? నేనేం పాపం చేశానన్నా? నేను ఏం కారణం లేకుండానే ఇదంతా చేస్తున్నా. నేను ఎవరో ఏంటో చెప్తా, బట్ ఇప్పుడు కాదు. నువ్వు బతికితే. అలసిపోతున్నావంటే ఇంక బతకడం కష్టంలే. ఈ ప్రపంచం మొత్తం బతికేది డబ్బు కోసమేరా. కానీ నాకు నీ నుంచి ₹1 కూడా వద్దు. నువ్వు ప్రాణం కోసం అలా పరిగెత్తడం, నీ ప్రాణం కోసం ఫైట్ చేయడం నాకు కావాలి. అంతే, దట్స్ ఇట్. ఒక చిన్న నోట్ పాయింట్ రా నీకు.
నీ బాడీకి చెమట కూడా పట్టదు, బికాస్ అంత ఎండిపోతుంది కాబట్టి. కమాన్, నీ బ్లడ్ని చూడాలని ఉందా నీకు? సాధారణంగా పాయిజన్ కాబట్టి నోరు నుంచి తెగ బ్లడ్ వచ్చేస్తుందని అవుట్డేటెడ్గా మాత్రం థింక్ చేయకే. ఏం చేద్దాం, సరే ఒకసారి పోసుకో. సిగ్గుపడకరే, నేను కాల్లోనే ఉన్నా, ఎదురుగా లేను కదా, ఫ్రీగా పోసుకో. నేనేం చేశాను? నీ బ్లడ్ నువ్వు చూసుకున్నావా? అక్కడి నుంచి రావడం చాలా డిఫరెంట్గా ఉంది కదా. చెప్పు చెప్పు చెప్పు, ఎలా ఉంది నేను ఇచ్చిన పాయిజన్? అదిరిపోయింది కదా. కత్తి కాదు, గన్ను కాదు, బండ రాయి కూడా కాదు, ఒక 2 ml పాయిజన్ ఒక మనిషిని పరిగెత్తించేస్తుంది. బాడీ కొంచెం బెండ్ అయింది, ఇంకొంచెం బెండ్ అయింది. ఇక్కడ మీ అమ్మ ఒంటరి అయిపోద్దురా, అర్థం చేసుకో. లేకు కమాన్. నువ్వు చచ్చినా సరే పోస్ట్ మార్టంలో రీజన్స్ ఏంటో తెలియవు. కారణం లేని చావురా నీది. చూడు చూడు, పడిపోతున్నావు కిందకి. ఇంకో 5 minutes, ఇంకో 5 minutes, ఇంకా 4 minutes. పడిపోకు 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 పడిపోకు. 3 minutes, 3 minutes. టోటల్ బాడీ పడిపోతుంది. 2 minutes నీ బాడీని పడకుండా ఆపితే నువ్వు బతికేస్తావురా. అబ్బా, బ్రెయిన్ అంతా మండిపోతుందా? కత్తులతో పొడుస్తున్నట్టుందా? బాడీ అంతా ఒక్కసారిగా గాల్లో కలిసిపోతున్నట్లుందా? ఆవిరైపోతుంది నీ బాడీ. ఏ మాత్రం పడ్డావంటే ఖచ్చితంగా చేస్తావు, గ్యారంటీ. జస్ట్ 1 minute రా, పడకురా పడకురా. అమ్ముంది నీ గురించి ఇక్కడ, చూసుకో. 1 minute. వన్ అవర్కి ముందే పడిపోయినా కూడా నా పాయిజన్ వల్ల నువ్వు బతికావు అంటే మామూలుడి కాదురా నువ్వు. యూ ఆర్ ఎలిజిబుల్ టు అవర్ ఫార్మా కంపెనీ. మా నాకు ఫార్మా కంపెనీలో జాబ్ వచ్చిందమ్మా. ఫార్మా కంపెనీ ఎన్నో కెమికల్స్తో తయారయ్యే మెడిసిన్ మీకు ప్రాణాలు ఇస్తుంది, కానీ తయారు చేసే మనుషుల ప్రాణాలు తీస్తుంది. అందుకే కంపెనీలో ర్యాండమ్గా కొన్ని కెమికల్స్ మిక్స్ చేసి ఒక 2 ml నీ బాడీలోకి ఇంజెక్ట్ చేశాం. నువ్వు తట్టుకోగలవా లేదా అని టెస్ట్ చేశాం. గుడ్, తట్టుకున్నావు. భయపడి మానేస్తే మాత్రం మానలేవులే. బాండ్ని అగ్రీ చేసావు, సంతకం పెట్టేశావు, ఒరిజినల్ సర్టిఫికేట్ కూడా మాకు ఇచ్చేసావు. ఫార్మా కార్మికులు నిత్యం మృత్యు పోరాటం చేస్తున్నారు. అరకొర జీతాలతో పాటు కుటుంబ అవసరాల కోసం వేల మంది ఫార్మా కార్మికులు ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తున్నారు. సదరు పరిశ్రమలు ప్రమాణాలను విస్మరిస్తున్నా యంత్రాంగం ముద్దు నిద్ర వేడటం లేదు. నిర్లక్ష్యం ఫలితంగా అమాయక కార్మికులు బలవుతున్నారు. ఫార్మా కంపెనీస్లో జాబ్ చేస్తూ ఎంతోమంది అందులో ఉన్న కెమికల్స్ వల్ల అనారోగ్యం పాలవుతున్నారు. ఎన్నో ఆరోగ్య సమస్యలు, చివరికి సంతానం కూడా లేకుండా పోతుంది. భవిష్యత్తులో ఫార్మా కంపెనీస్లో పనిచేయాలంటే చదువుతో పాటు అక్కడున్న కెమికల్స్ని తట్టుకునే శక్తి కూడా ఉండాలి.
ఇలాంటి టెస్ట్ కూడా భవిష్యత్తులో చేయవచ్చు.